అందరికీ నమస్తే అండి. పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2 విడతల్లో పోలింగ్ జరగబోతోంది. ఈ నెల 23 అండ్ 29 తేదీల్లో. ఇది దేశంలోనే అత్యంత సమస్యాత్మక, అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలన్నమాట. సో దేశవ్యాప్తంగా ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా కేరళ, తమిళనాడు అండ్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలే కీలకం. తమిళనాడు అండ్ పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. తమిళనాడు కంటే పశ్చిమ బెంగాల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఎన్నికల సంఘం పరిశీలన ప్రకారం 55 నియోజకవర్గాలు అతి సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఉన్నాయన్నమాట. సో ఆ నియోజకవర్గాల్లో చూసుకుంటే మాల్దా జిల్లాలో సుజాపూర్ ఒకటి, అలాగే మోతాబరి ఒకటి, ఈ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణ విషయంలోనే అనేక ఘర్షణలు జరిగాయి. న్యాయాధికారులను కూడా ఈ మధ్య నిర్బంధించారు. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో విపరీతమైన ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ముస్లిమ్స్ అండ్ ఎస్సీలు ఈ కమ్యూనిటీస్ ఎక్కువ, వీళ్ళ మధ్య ఎక్కువగా గొడవలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఉత్తర బెంగాల్, కూచ్ బెహార్ అండ్ దిన్హాతా ఆ ప్రాంతాల్లో కూడా ఘర్షణలు జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. అలాగే దక్షిణ బెంగాల్లోని భవానీపూర్, నందిగ్రామ్ అండ్ బార్భామ్ ఆ ప్రాంతాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో విపరీతమైన ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా ఒక 20 సంవత్సరాల కిందట, 25 సంవత్సరాల కిందట కూడా ఎన్నికల సందర్భంగా ఇక్కడ గొడవలు జరిగి ఒకరినొకరు ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్కి వామపక్షాలకి మధ్య దశాబ్దాల తరబడి ఇక్కడ గొడవలు జరిగాయి. అలాగే అంతర్జాతీయ సరిహద్దులకు దగ్గరగా ఉండే మాల్దా మరియు ముర్షిదాబాద్ జిల్లాల్లో కూడా విపరీతంగా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో అందుకే ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం 80,000 మంది కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్కు మోహరించింది. ఇప్పటికే 80,000 మంది బిఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ బలగాలు వెళ్ళాయి. సో వీళ్ళతో పాటు ఇప్పుడు ఇంకా అదనంగా సిఐఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ అండ్ అదనపు బలగాలను కూడా మరొక 50,000 నుంచి 75,000 మందిని మోహరించే అవకాశం ఉంది. ఇక్కడ ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడైతే మాల్దా ప్రాంతంలో 7 న్యాయాధికారులను 9 గంటల పాటు నిర్బంధించారో అక్కడతో సుప్రీంకోర్టుకు ఆ రాష్ట్రంలో సీరియస్నెస్ అర్థమైంది. సో అక్కడ వెబ్కాస్టింగ్ కానీ, డ్రోన్ల వినియోగం కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, బూత్ వైజ్ మానిటరింగ్ విషయంలో కానీ అవసరమైతే సుప్రీంకోర్టే నేరుగా పర్యవేక్షించే అవకాశం ఉంది. సో పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ సందర్భంగానే జరిగిన ఘర్షణ వాతావరణాలు సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో కూడా జరిగే ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసిందనమాట. సో ఆ రోజు నేరుగా ఎన్నికలనే సుప్రీంకోర్టు తరపున కొంతమంది న్యాయాధికారులు డైరెక్ట్గా మానిటర్ చేసే అవకాశం ఉంది. లేదా ఆ తర్వాత ఎనీ టైం ఏ పోలింగ్ బూత్నైనా సరే సమాచారం లేదా వెబ్కాస్టింగ్ అడిగే అవకాశం లేకపోలేదు. అందుకని ఇక్కడ పూర్తి సాంకేతికత ఆధారంగా మొత్తం అన్ని పోలింగ్ బూతుల్లో కూడా వెబ్కాస్టింగు, రికార్డింగు అండ్ చూస్తున్నారు. ఎంత మారుమూల ప్రాంతాలైనా, ఎంత గిరిజన ప్రాంతాలైనా, ఎంత అటవీ ప్రాంతాలైనా సరే అక్కడికి అవసరమైతే అదనంగా ఒక్కొక్క పోలింగ్ బూత్లో సాధారణంగా 15 మంది నుంచి 20 మంది పోలీసులను పెడతారు. సో ఇక్కడ అవసరమైతే అదనంగా మరో 20 మంది కేంద్ర బలగాలను పెట్టి పూర్తిగా బూత్ అనేది వీళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అండ్ సుప్రీంకోర్టు కూడా చెప్పిందనమాట. సో మొత్తం మీద మామూలుగా అయితే ఉండదండి పరిస్థితి. ఇది అంటే మమతా బెనర్జీ గారు డూ ఆర్ డై సిచ్యుయేషన్, ఖచ్చితంగా గెలిచి తీరాలి. గెలవకపోతే మాత్రం వన్స్ బీజేపీ చేతుల్లోకి వెళ్తే వాళ్ళు మళ్ళీ వదలరు. ఇక్కడ బీజేపీకి కూడా దేశవ్యాప్తంగా వాళ్ళ పట్టును నిలుపుకోవాలంటే కొత్తగా వేరే రాష్ట్రాల్లోకి వాళ్ళు బలం పెంచుకోవాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో పార్టీ విస్తరణ కోసం, అధికారం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి 2 పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలు అన్నమాట ఇవి. అందుకే కేంద్ర బలగాల అవసరం అలాగే ఉంది, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు అలాగే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టులు కూడా అంతే సీరియస్గా ఫోకస్ పెట్టాయి.